అందరికీ జై భీమ్. ఈరోజు అనంతపురం రూరల్ కురుకుంట గ్రామంలో ఒక దళితుని భూమి కబ్జాకి గురి కావడం జరిగింది. ఈరోజు పేదల భూములు కబ్జా అవుతున్నా నిమ్మకు నీరెత్తునట్టు ఉంది. అలాగే ఈ కురుకుంట ఏరియాకి సంబంధించిన లీడర్స్ కొంతమంది ఉన్నారు. ఈరోజు దళితుల భూమి మీదకి ఇంకొక దళితుల్ని ఉసిగొల్పి పంపించడం చాలా దారుణం. అలాగే రాజకీయ పలుకుబడితో దళితులంతా తమ కాళ్ళ దగ్గరకు రావాలనే ఆలోచనతో ఉన్నారేమో. ఆ ఆలోచన మానుకోమని చెప్పేసి లీడర్లకు చెప్తున్నాం. ఇదే ఏరియాకి సంబంధించిన రూరల్ ఏరియాకి సంబంధించిన గౌరవ ఎమ్మెల్యే గారు ఉన్నారు. అక్కగారికి కూడా ఒకటే చెప్తున్నాం. అక్క, ఈరోజు ఈ భూమి కబ్జాకి గురైంది. మీకు సంబంధించిన నియోజకవర్గంలో ఈరోజు దళితుల భూములు కబ్జా అవుతుంటే ఇది మీ దగ్గర వరకు కూడా రాలేదని చెప్పేసి మాకు తెలుసు. మీరు వెంటనే దీని మీద స్పందించాలా. అలాగే ఎక్కడో కర్ణాటకలో ఉండే జై భీమ్ జెండాలు తీసుకొచ్చి ఆంధ్రాలో పూడ్చడం చాలా దారుణం. ఆంధ్ర వాళ్ళు వెళ్ళి ఈరోజు కర్ణాటకలో పూడ్స్తే ఇవాళ జెండాలు కూడా పీకేసి కాల్చేవారు. అలాగే ఇక్కడ అధికారులు ఉన్నారు. కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తున్నాం. అయ్యా, మీరు ఈరోజు ప్రభుత్వ భూములు ఎంక్వైరీ చేసి ఎక్కడెక్కడ భూములు ఉన్నాయో అవన్నీ కూడా మేము తీసుకుంటామని చెప్పేసి మీరు జియో విడుదల చేశారు. ఆ జియో ఎక్కడని చెప్పేసి మేము అడుగుతున్నాం. అలాగే ఇక్కడ ఈ ఏరియాలో కురుకుంట సంబంధించిన లీడర్స్ ఎంతమంది ఉన్నారో వాళ్ళని కూడా అడుగుతున్నాం. అన్నా, మీరు ఈరోజు చిన్న ఓబ్లేష్ పెద్ద ఓబ్లేష్ భూమిని కబ్జా చేశారు. ఈ విషయం మీకు తెలుసా లేదా అని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఒకవేళ తెలియకుంటే మీరు వెంటనే దీనిలోకి దిగి ఎవరైతే కొట్టాలు వేస్తారో వాళ్ళకి నచ్చ చెప్పి వాళ్ళ కొట్టాలు వెంటనే తొలగించాలా. ఇప్పుడున్న అమాయకులు ఒక్కొక్కరితో 5,000 రూపాయలు తీసుకొని కొట్టాలు వేస్తున్నారని చెప్పేసి బయట పలుకుతున్నారు. అవన్నీ ప్రజల్ని మోసం చేయొద్దండి, పేద ప్రజల్ని మోసం చేయొద్దండి. మీకేమన్నా ఉంటే మేము చూపిస్తాం భూములు. ఆ భూముల్లోకి వచ్చేసి పేద ప్రజలకి ఒక్కొక్కరికి 3 సెంట్లు ఇస్తామని చెప్పేసి మేము జై భీమరావు భారత్ పార్టీ తరఫున ఈరోజే వెళ్తున్నాం. ఇక్కడ ఎవరైతే పెత్తందారుల భూములు ఉన్నాయో ఆ భూముల్లో కూడా జై భీమరావు భారత్ పార్టీ జెండాలు పూడ్చడానికి మేము సిద్ధంగా ఉన్నాం. లేదంటే మీరు వెంటనే వేసిన గుడిసెలు తొలగించాలా. లేదంటే రేపు జరిగే స్పందనాన్ని జై భీమరావు భారత్ పార్టీ తరఫున అడ్డగిస్తాం. వెంటనే ఈరోజు సాయంత్రం లోపల ఎక్కడైతే చిన్న ఓబ్లేష్ పెద్ద ఓబ్లేష్ స్థలంలో గుడిసెలు వేశారో వాళ్ళందరినీ కూడా హెచ్చరిస్తున్నాం. నిరుపేదల్ని అమాయకుల్ని మోసం చేసి మభ్యపెట్టి గుడిసెలు వేయడానికి ఒక్కొక్కరితో 5,000 రూపాయలు మీరు తీసుకుంటున్నారు. వెంటనే వాళ్ళ డబ్బులు వాళ్ళకి వెళ్ళియాలా. లేదు వాళ్ళు కూడా మా దగ్గరకు వచ్చి డబ్బులు ఇప్పియమంటే ఇక్కడున్న ఉన్నతాధికారులు వాళ్ళందరికీ కూడా చెప్తున్నాం. ముఖ్యంగా ఎంఆర్ఓ గారు గమనించాలా, ఇక్కడికి వచ్చిన పోలీసు వాళ్ళు గమనించాలా. ప్రొటెక్షన్ పేదలకు ఇవ్వాలి, కానీ డబ్బులున్న వారికి మీరు ఎట్లిస్తారని చెప్పేసి అడుగుతూ ఇంకొకసారి హెచ్చరిస్తున్నాం. ఈరోజు సాయంత్రం లోపల ఇక్కడ చిన్న ఓబ్లేష్ సంబంధించిన భూమిలో గుడిసెలేసిన వాళ్ళందరినీ తొలగించకపోతే రేపు జరగబోయే స్పందనాన్ని జై భీమరావు భారత్ పార్టీ తరఫున అడ్డుకుంటాం. 100% అడ్డుకుంటాం. లేకపోతే మేము రాష్ట్ర రోగులు ధర్నాలు చేయడానికి కూడా జై భీమరావు భారత్ పార్టీ వెనకాడదని చెప్పుకుంటూ జై భీమ్ జై భారత్. కలెక్టర్ గారు మా ఎకరాలకు వచ్చి ఇట్లా జెండాలు పూడ్చిన కర్ణాటక జెండాలు ముంచినారు. మాది అదొకటే ఇప్పితే చాలు. దివోబులేసు నా పేరు. కలెక్టర్ గారు ఎంఆర్ఓ గారు మా భూమి కబ్జా చేస్తున్నారు. మా భూమి మాకు ఇప్పియండి సార్. మాకు ఏం వద్దుగా, మా భూమి అంటే మాకు ఇప్పితే చాలు. కురుకుంట లేబర్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం జిల్లా అధ్యక్షుని శాంతన్ రవిని మాట్లాడుతున్నాను. ఇక్కడ దళితులకు అన్యాయం జరుగుతూ ఉంది. ఇక్కడ లోకల్ లీడర్లు పేద ప్రజల పట్టాలు తీసేసుకొని వాళ్ళవి అమ్మేసుకుంటా ఉన్నారు. ఇక్కడ లోకల్ లీడర్లు వాళ్ళ బిజినెస్ ఏమంటే ఉన్న పట్టాలను తీసేసుకొని లేనివి వాళ్ళు ఎక్కడైనా వలసపోయి జీవనం సాగిస్తున్నా కూడా వాళ్ళ పట్టాలను వేరే వాళ్ళకి అమ్మేసి వాళ్ళను మోసం చేస్తున్నారు. దానికి ముఖ్యంగా మన విఆర్ఓ గారు వాళ్ళకు పూర్తిగా సపోర్ట్ చేస్తున్నారు. మా దగ్గర ఆధారాలు లేకుండా మాట్లాడము. పేద ప్రజలకు అన్యాయం జరిగితే ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టే ప్రసక్తే లేదు. లేబర్ రైట్ ప్రొటెక్షన్ సిద్ధాంతం ఏమంటే పేదలకు రైతులకు మేలు చేయడమే. ఇది గమనించి అధికారులు ఏం జరుగుతుంది అని చెప్పేసి ఆలోచన చేయాలా, మేము ఇచ్చాలా. ఈసారి ఇక్కడ పేద ప్రజలకు అన్యాయం జరిగితే అతన్ని ఎట్టి పరిస్థితుల్లో ఇది వదిలిపెట్టము.
మా పార్టీ తరఫున మేము ఖచ్చితంగా పేద ప్రజలకు మేలు చేయడానికి ముందుకు వస్తున్నాము. పేద ప్రజలు ఎవరన్నా ఉంటే గత ప్రభుత్వంలో ఎకరాలు కొనిపెట్టి రిజర్వ్ చేసి ఉంది, అది గమనించాలా. ఇలా కొట్టాలేయకుండా పోవడానికి పోవద్దండి. మా దగ్గరకు వస్తే ప్రభుత్వం దగ్గర ఒక అర్జీ పెడతాము, వాళ్ళు ఇవ్వకపోతే మేమే వేసి మేమే పంచుతామని హెచ్చరిస్తున్నాము.